చెవిలో ఏదో ఉన్న ఫీలింగ్ వదిలించుకోవడానికి ముందుగా చేసే పని ఇయర్ బడ్స్తో వాటిని క్లీన్ చేసుకోవడం. కాసేపు వాటిని చెవిలో పెట్టి తిప్పితే కానీ చెవులు శుభ్రంగా ఉన్న భావన కలగదు. ఈ అలవాటు చాలా మందిలో ఉంటుంది. మార్కెట్లో దొరికే ఈ కాటన్ బర్డ్స్ను కొని తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసుకుంటారు. కానీ వీటి కారణంగా మీ చెవులకు జరుగుతున్న డ్యామేజ్ ఏంటో తెలుసుకుందాం. మధుమేహం ఉన్నవారిలో సాధారణంగానే మాలిగ్నెంట్ ఓటిటిస్ ఎక్స్టర్న్ అనే సమస్య తలెత్తుతుంది. ఇది చెవి వెనుక భాగంలో ఉండే దారుల్లో ఏర్పడుతుంది. దీని కారణంగా లోపలి చెవి, దవడ, ముఖం, కండరాలను ప్రభావితం చేస్తుంది. షుగర్ ఉన్నవారు ఇయర్ బడ్స్ వాడటం, చెవిలో ఇతర ద్రవాలను వేసుకోవడం చేయకూడదు. లేదంటే వీరికి యాంటీబయాటిక్స్తో చికిత్స చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో సర్జరీ కూడా అవసరం కావచ్చు. చెవులను 2 రోజులకోసారో వారానికోసారో క్లీన్ చేయకుండా ఉండలేరు కొందరు. ఈఎన్టీ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం చెవులకు వాటంతట అవే శుభ్రం చేసుకునే లక్షణం ఉంది. చెవిలో పోగయ్యే వ్యాక్స్ లాంటి పదార్థం దానికదే బయటకు వెళ్లిపోతుంది. అంతకుముందే మీరు చెవిలో వస్తువులను పెట్టుకోవడం వల్ల ఆ వ్యాక్స్ను మరింత లోపలకు నెట్టినట్టు అవుతుంది. ఇలా చెవి లోపల పేరుకుపోయిన వ్యాక్స్ గడ్డకట్టుకుపోతుంది. కొన్నిసార్లు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. దీనిని తొలగించడానికి వైద్యులు రోగికి అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. చెవుల్లో నూనె వేయటం చేస్తే అందులో ఉన్న మైనం పొడి బారకుండా మరింత పేరుకుపోతుంది. దీంతో చెవి లోపల వాపు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. చెవి లోపల నీరు చేరితే ఇక ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అందుకే ఇలాంటి సొంత చికిత్సలు చేయటం మానాలని వైద్యులు సూచిస్తున్నారు.